బాగా. ఇది ఆర్పిఎఫ్లో అడిగారు, ఎన్టీపీసీ స్టేజ్ 2లో అడిగారు ఇదే క్వశ్చనే. ఇప్పుడు నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేట్ మెయిన్స్లో కూడా అడుగుతారు ఇదే క్వశ్చను. నెక్స్ట్ చూడండి, గ్రూప్ డి కూడా అడుగుతారు ఈ క్వశ్చన్. ఖచ్చితంగా చూసుకొని వెళ్ళండి. నీట్గా చెప్తాను, ఒకసారి చూడండి. ఒకసారి 1 వీక్ తీసుకున్నా మీకోసం సెర్చ్ చేసి నీట్గా ఈ 25 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసిన. ఖచ్చితంగా మీకు ఈ వీడియోలో 5 క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి. చూడండి, ఖచ్చితంగా అడుగుతారు. ఇప్పుడు నేను చెప్పే మొత్తం 25 క్వశ్చన్స్లో మీరు చూస్తున్నారంటే. హాయ్, హలో, వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. సో మనం ప్రీవియస్ వీడియోస్లో గ్రూప్ డి బెస్ట్ 25 క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేసాం కదా. సో ఇది పార్ట్ 2 అనమాట, అంటే కంటిన్యూషన్. మీకు ఈ 25 క్వశ్చన్స్లో మ్యాక్సిమం చెప్తున్నా అట్లీస్ట్ 5 మార్క్స్ కవర్ అవుతుంది ఎగ్జామినేషన్కి. ఖచ్చితంగా కవర్ అవుతుంది. ఈ వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మనకి హైప్ బటన్ వచ్చింది, హైప్ బటన్ కూడా ఇవ్వండి. ఓకే, ఇంకా ఈ వీడియో చూడడం వలన మీకేం బెనిఫిట్ ఏమంటే ఖచ్చితంగా మీకు 5 మార్క్స్ క్వశ్చన్ అనేవి న్యూ ప్యాటర్న్ ఇప్పుడు అడిగే ఎగ్జామినేషన్లో. ఇప్పుడు రీసెంట్గా ఎన్టీపీసీ స్టేజ్ 2 జరిగింది, మనకి స్టేజ్ 1 జరిగింది, గ్రాడ్యుయేట్ జరిగింది, ఆర్పిఎఫ్ జరిగింది. వాటికి సంబంధించిన న్యూ మోడల్స్ కూడా ఈ 25 క్వశ్చన్స్లో నేను యాడ్ చేసి చెప్తున్నా. అందుకే మీకు ఉపయోగపడే వీడియో. ఓకేనా? సో ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే మీకు బెనిఫిటే ఉంటుంది. ఈ వీడియో చివరి వరకు అయితే చూడటానికి ట్రై చేయండి. గ్రూప్ డి ఎగ్జామినేషన్ నవంబర్ 17th జరగబోతుందా అంటే కొద్దిగా ఈ వీక్ వరకు ఆగండి, మీకు తెలిసిపోతుంది. ఓకే, ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. సో బెస్ట్ 25 క్వశ్చన్స్. బెస్ట్ 25 క్వశ్చన్స్ అంటే ఏమంటే, ఇక్కడ నేను చెప్పింది ఏమంటే, ఇవే ఎందుకు తీసుకున్నారు సార్ అంటే, ఇవి రిపిటేషన్ క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ టైమ్స్ అట్ ఏ టైం, కొద్దిగా ట్రిక్కీ క్వశ్చన్స్ అనమాట. అంత ఈజీ క్వశ్చన్స్ అయితే కాదు, అట్లీస్ట్ ట్రిక్స్ ఉంటాయి, జస్ట్ ట్రిక్కీ క్వశ్చన్సే. ఒకసారి చూడండి ఫస్ట్ క్వశ్చన్. సో ఇది రీసెంట్గా ఎన్టీపీసీ స్టేజ్ 2కి అడిగారు ఇదే క్వశ్చనే. సో 4/3 ప్లస్ 1 డివైడెడ్ బై 1 ప్లస్ 2/7 మైనస్ 4/3. ఇక్కడ సింపుల్గా చూడండి. సో ఇంత సింపుల్ క్వశ్చన్ అడిగారు ఎన్టీపీసీకి. సో 4/3 క్యాన్సల్. ఇంకా ఏం మిగిలింది, 1 డివైడెడ్ బై 1 ప్లస్ 2/7. ఎప్పుడైనా కానీ క్రాస్ మల్టిప్లై చేసుకోవడమే. 7 1 జా 7, 7 ప్లస్ 2 ఎంత, 1 డివైడెడ్ బై 7 ప్లస్ 2 9/7. సో 7 ప్లస్ 2 ఎంత, 9, 9 డివైడెడ్ బై 7. ఇప్పుడు చూడండి, నంబర్ డివైడెడ్ బై ఫ్రాక్షన్. నంబర్ డివైడెడ్ బై ఫ్రాక్షన్ అంటే రివర్స్ రాసుకోవడమే. 7 డివైడెడ్ బై 9, ఆప్షన్ నెంబర్ 1. సార్ ఫ్రాక్షన్ వాల్యూస్ ఇట్లా వచ్చినప్పుడు మేము ఏం చేయాలా అనే వాళ్ళకు ఒకసారి నీట్గా చూడండి. సింపుల్గా కొన్ని క్వశ్చన్స్ చెప్తా, అంటే ఫార్ములాస్ లాగా చెప్తా. ఒకసారి చూడండి. పేపర్స్ సపరేట్ పేపర్స్ రాలే. సరే, ఇక్కడ రాస్తా చూడండి సింపుల్గా. తర్వాత రాసుకోండి మీరు. ఇక్కడే సెకండ్ క్వశ్చన్లోనే చేస్తా చూడండి. ఫ్రాక్షన్ ఫార్ములాస్ చూడండి సింపుల్గా. నంబర్ డివైడెడ్ బై ఫ్రాక్షన్ వచ్చింది అనుకోండి, అంటే ఏ డివైడెడ్ బై బి బై సి. దిస్ ఈస్ ఫ్రాక్షన్ ఫార్ములా ఉంది. ఏం లేదు, రివర్స్ రాసుకోవడమే. ఏ డివైడెడ్ బై, ఇక్కడ చూడండి ఇంకా స్మాల్ రాస్తాను, ఒక నిమిషం. సో నంబర్ డివైడెడ్ బై ఫ్రాక్షన్ వస్తే ఏం రాస్తామంటే, ఏ అనేది నంబరు, నెక్స్ట్ బి డివైడెడ్ బై సి. ఇట్లా వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఏ డివైడెడ్ బై సి డివైడెడ్ బై ఏ ఇంటూ సి డివైడెడ్ బై బిగా రాసాం, అంటే రివర్స్ రాసాం ఫ్రాక్షన్. అదే ఫ్రాక్షన్ డివైడెడ్ బై నెంబర్ వచ్చింది అనుకోండి, సింపుల్. సో ఏ బై బి ఈజ్ ఏ ఫ్రాక్షన్ డివైడెడ్ బై సి అనుకోండి. దిస్ ఈజ్ ఫస్ట్ ఫ్రాక్షన్, ఎన్ అనేది సి అనేది నంబర్, ఏ డివైడెడ్ బై బి ఇంటూ సిగా రాస్తాం. అంటే ఫ్రాక్షన్ అనేది డినామినేటర్లో ఉంటే న్యూమరేటర్లోకి వెళ్ళేసరికి ఏమవుతుంది, రివర్స్ అయింది. చూడండి ఇక్కడ రాస్తున్నా చూడండి. ఓకే, అదే న్యూమరేటర్లో ఉంటే ఏమవుతుంది, ఈ డినామినేటర్లో ఉండే ఫ్రాక్షన్లో ఉండే నంబర్ అనేది కిందికి వచ్చేస్తుంది. ఓకే, ఫ్రాక్షన్ బై ఫ్రాక్షన్ వస్తే ఏం సార్ అంటే, ఫ్రాక్షన్ డివైడెడ్ బై ఫ్రాక్షన్ 2 డివైడెడ్ బై ఫ్రాక్షన్ 1 అనుకోండి. ఏ డివైడెడ్ బై బి డివైడెడ్ బై సి డివైడెడ్ బై డి. ఏం లేదు, డినామినేటర్ ఉండే ఫ్రాక్షన్ ఏం రాస్తా అంటే రివర్స్ రాసుకోండి, సి డివైడెడ్ బై డిగా రాస్తాం, అంటే డి డివైడెడ్ బై సిగా రాస్తాం. డివైడెడ్ బై సి. ఇది జస్ట్ మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇక్కడ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి,
ఇక్కడే వచ్చింది మనకి. ఏమొచ్చింది? నంబర్ డివైడెడ్ బై, ఇక్కడ సింపుల్ చూడండి, ఇక్కడ ఒక నంబర్ ఉంది, ఇక్కడ చూస్తే ఫ్రాక్షన్ ఉంది. ఏం లేదు, నంబర్ ప్లస్ ఫ్రాక్షన్ ఉన్నప్పుడు ఏం చేస్తాం అంటే క్రాస్ మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు చూడండి, మరి నంబర్ డివైడెడ్ బై ఫ్రాక్షన్ వచ్చింది, రివర్స్ రాసుకోవడమే. ఓకే, ఇది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ 5 డిజిట్స్ విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 468. ఇది మోడల్ అనేది కొద్ది ఇంపార్టెంట్ క్వశ్చనే, బాగా చూడండి ఒక్కసారి. నేను అన్ని ట్రిక్కీ క్వశ్చన్స్ మాత్రమే పెట్టానమాట. చివరి వరకు చూసే ట్రై చేయండి, మీకు యూజ్ అయ్యే వీడియో ఇది. పనికిమాలిన వీడియో కాదు, యూజ్ అయ్యే వీడియో. ఒక్కసారి చూడండి. గ్రేటెస్ట్ 5 డిజిట్ నెంబర్. ఫస్ట్ గ్రేటెస్ట్ 5 డిజిట్ నెంబర్ రాసుకుందాం. గ్రేటెస్ట్ 5 డిజిట్ నెంబర్ ఏమొస్తుంది? సో 1,00,000కి వన్ నెంబర్ తగ్గుతుంది అంటే. ఓకే, ఒకసారి చూడండి. ఇప్పుడు ఈజ్ డివిజిబుల్ బై 468 అన్నాడు. సింపుల్గా 468తో ఈ 5 9స్ని డివిజిబుల్ చేద్దాం. ఓకే, ఒక్క నిమిషం. సో 468 డివైడెడ్ బై 99999. ఈ 9999 ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే 5 గ్రేటెస్ట్ అన్నాడు. సింపుల్గా చూడండి, 468 చూడండి. 468 అంటే ఏమిటితో పోతుంది చూద్దాం ఒకసారి. 2తో చెక్ చేద్దాం. 3తో అయితే ఎక్కువ అవుతుంది. 2తో చెక్ చేద్దామా? సింపుల్గా 2తో. సో 2 8 16, నెక్స్ట్ 2 6 12 13, నెక్స్ట్ 2 4 8 9 36 అంటే 3, నెక్స్ట్ 6 39. మరి 1తో చెక్ చేద్దాం. 468 అంటే ఏమొస్తుంది? 1, నెక్స్ట్ 7, నెక్స్ట్ 170, 1719. ఒకసారి నియరెస్ట్ 3తో చెక్ చేద్దామా? 4తో అయితే ఎక్కువ అవుతుంది మీకు, సో 3తోనే మల్టిప్లై చేద్దాం. 3 8 24, నెక్స్ట్ 3 6 18, 20 కదా. ఓకే, 20 కదా, అట్లే ఉంటుంది. నెక్స్ట్ 3 4 12 ప్లస్ 2 14. సో ఏమొస్తుంది? 9లోంచి 4 పోతే 5, నెక్స్ట్ 1, కరెక్టేనా మనం చేసింది? 20 18 14 12. ఓకే ఓకే. నెక్స్ట్ చూడండి. సో 1, నెక్స్ట్ 315 వచ్చింది కదా. ఇప్పుడు మనకి గ్రేటెస్ట్ 5 డిజిట్స్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 468 రావాలి. ఏం లేదు, ఇక్కడ డివైడెంట్ ఉంది కదా. సో దీంట్లోంచి ఈ 315 మైనస్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది మనకి. 315 మైనస్ చేద్దాం. సో 9లోంచి 5 పోతే ఎంత? 4. 9లోంచి 1 పోతే ఎంత? 8. నెక్స్ట్ 9లోంచి 3 పోతే ఎంత? 6. 99684. ఆప్షన్ నెంబర్ ఏముంది? ఏ చూడండి. సింపుల్గా గ్రేటెస్ట్ అన్నప్పుడు ఏం లేదు, డివైడెంట్లోంచి రిమైండర్ మైనస్ చేయాలా. డివైడెంట్లోంచి ఏం చేయాలా? రిమైండర్ మైనస్ చేయాలా, అంతే. అంతకుమించి ఇంకేం లేదు. లేదు సార్ అట్లా చేయలేను నేను అంటే డైరెక్ట్గా 468లో 4 ఆప్షన్ చెక్ చేయి, ఆన్సర్ డైరెక్ట్గా వస్తుంది. నేను ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు టైం వేస్ట్ అవుతుంది. ఈ 4 ఆప్షన్ ప్రతి ఆప్షన్ చెక్ చేసుకుంటూ వెళ్ళిపోయినా అంటే మీకు టైం వేస్ట్ అవ్వడం ఖాయం. నేను ఇదైతే చేయమని చెప్తాను. ఓకే, డివైడ్ అండ్ మైనస్ రిమైండర్, సింపుల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏమన్నాడు? 24 మ్యాంగోస్ ట్రీస్, 5 యాపిల్స్ ట్రీస్, 72 orange trees have to be planted in a row such that each row contains same number of trees of variety only. Find the minimum number of rows in which above mentioned trees may be planted. ఏం లేదు, 24 మామిడి చెట్లు, 56 యాపిల్ చెట్లు, 72 నారింజ చెట్లను వరుస సంఖ్యలో నాటాలి. అంటే ప్రతి వరుసలో ఒకే రకానికి చెందిన ఒకే సంఖ్యలో ఉంటాయి. పైన పేర్కొన్న చెట్లను నాటడానికి కనీస వరుసల సంఖ్య ఎంత అంటున్నాడు. సింపుల్ అండి. ఏమంటున్నాడు? సచ్ ఏం లేవు, వరుస కంటిన్యూషన్ అండి. ఒకసారి లైన్ చూడండి ఒకసారి. ట్రీస్ హ్యావ్ ప్లాంటెడ్ ఇన్ ఎ రోస్ సచ్ దట్ ఈచ్ రో కంటైన్స్ సేమ్ నంబర్ ఆఫ్ ట్రీస్. చూడండి, ఈ లైన్ అండర్లైన్ చేసుకోండి. ఈచ్ రో కంటైన్స్ ఏమంటున్నాడు? హైలైట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ. ఇక్కడే చూడండి, ఈచ్ రోస్ కంటైన్
సేమ్ నంబర్ ఆఫ్ ట్రీస్ అన్నాడు. సేమ్ నంబర్ ఆఫ్ ట్రీస్ అనమాట. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏమంటున్నాడు, విచ్ అబోవ్ మెన్షన్ ట్రీస్ మే బీ ప్లాంటెడ్ అంటున్నాడు. విచ్ అబోవ్ మెన్షన్ ట్రీ బీ ప్లాంటెడ్ అని చెప్తున్నాడు. ఒకసారి చూడండి, అంటే ఇక్కడ ఏమంటున్నాడు, పైన పేర్కొన్న చెట్ల నాట కనీస వరుసల సంఖ్య ఎంత అంటున్నాడు. ఈ వరుసలే ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ మ్యాంగో, నెక్స్ట్ ఆరెంజ్ ఉందనుకోండి, నెక్స్ట్ యాపిల్. ఈ వరుసలు ఎన్ని ఉన్నాయో చెప్పంటాడు ఆ ల్యాండ్లో. సింపుల్ చూడండి, ఫస్ట్ చూడండి మల్టిపుల్స్ రాసుకుందాం. సో 56 అంటే ఏం రాసుకోవచ్చు, 8 7 జా 56. నెక్స్ట్ 72 ఏం రాసుకోవచ్చు, 8 9 జా 72. నెక్స్ట్ ఇంకేముంది, 24 ఉంది. 24 ఏముంది, 8 3 జా 24. అంటే కనీస వరుసల సంఖ్య కావాలా టోటల్గా. అంటే ఇప్పుడు సింపుల్ చూడండి, 8 అంతా ప్రతి దాంట్లో 8 అనేది ఉందన్నమాట. సో ఇవన్నీ యాడ్ చేస్తే సింపుల్గా అయిపోతుంది. 8 + 9 ఎంత, 16. 16 + 3 ఎంత, 7 + 9 + 3. 7 + 3 + 9 ఎంత, 7 + 3 ఎంత, 10. 10 + 9 19. సో ఆప్షన్ నంబర్ డి చూడండి. ఆప్షన్ నెంబర్ డి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ట్రిక్కీ క్వశ్చన్. ఇది లాస్ట్ టైం ప్రీవియస్ క్వశ్చన్ వచ్చినాయి కాబట్టి చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్, ఇన్ ఏ గ్రూప్ 35 persons, 20 are young, 18 are girls. హౌ మెనీ యంగ్ గర్ల్స్ ఆర్ దేర్ ఇన్ ద గ్రూప్? సింపుల్గా చూడండి, ఏం లేదు. సో టోటల్ ఎన్ని ఉన్నాయి, 35 persons ఉన్నారు. దాంట్లో 20 యంగ్ ఉన్నారు, 18 గర్ల్స్ ఉన్నారు. సో 35 20 18. సింపుల్గా ఈ రెండులోంచి 35 తీసి ఏమవుతుంది, సో 20 + 18 - 35 అంటే 38 - 35 ఎంత మరి, 38 - 35 అంటే 3. అంటే ఏమి యంగ్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారు అక్కడ, యంగ్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారు, 3 ఉన్నారు. ఓకే, 3 ఉన్నారు అన్నమాట. ఆప్షన్ నంబర్ బి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో మీకు సో ఇక్కడ టోటల్ ఎంత, 35 persons ఉన్నారు. దీంట్లో యంగ్స్ ఎంతమంది ఉన్నారు, 20. నెక్స్ట్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారు, 18. అయితే యంగ్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారు అంటారు. యంగ్ గర్ల్స్ 20 + 18 ఎంత, 38. 38 - 35 ఎంత, 3. సో ఆ 3నే యంగ్ గర్ల్స్. ఆ 3 ఏమవుతున్నారు, యంగ్ గర్ల్స్ అవుతారు. ఆప్షన్ నెంబర్ 3 చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ నంబర్స్ ఫ్రమ్ 3 to 18? 3 to 18. సో ఇక్కడ ఒకసారి చూడండి, యాక్చువల్గా సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఫార్ములా ఏమి, 1 స్క్వేర్ + 2 స్క్వేర్ + 3 స్క్వేర్ అండ్ సో ఆన్ n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు n × n + 1 2n + 1 డివైడెడ్ బై 6. మనకు అడిగింది ఏమి క్వశ్చన్లో, 3 స్క్వేర్ + 4 స్క్వేర్ అండ్ సో ఆన్ 18 స్క్వేర్. కానీ ఇక్కడ చూస్తే 1 స్క్వేర్ 2 స్క్వేర్ ఉంది, ఫార్ములా చూస్తే ఇది ఉంది. ఇక్కడ చూస్తే 3 స్క్వేర్ నుంచి స్టార్ట్ చేసినాడు. ఏం చేద్దాం మరి, సింపుల్గా ఏం లేదండి, చెప్తా చూడండి. మొత్తం ఫార్ములానే కన్వర్షన్ చేద్దాం. ఎక్స్ట్రా ఏమున్నాయి ఇక్కడ, ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. 1 స్క్వేర్ + 2 స్క్వేర్. 1 స్క్వేర్ + 2 స్క్వేర్ ఎంత అవుతుంది, 1 స్క్వేర్ + 2 స్క్వేర్ 5 అవుతుంది. ఓకే, ఈ 5 పక్కన పెట్టేద్దాం. మొత్తం ఈ ఫార్ములా అప్లై చేద్దాం. n ప్లేస్లో ఏముంది, 18 ఉంది. సింపుల్గా 18 × 18 + 1. ఇక్కడ n అనేది 18 అనమాట. 18 + 1. నెక్స్ట్ 2 × 18 + 1 డివైడెడ్ బై 6. ఓకే, నెక్స్ట్ చూడండి, 6 1 జా 6 3 జా. నెక్స్ట్ 3 × 18 + 1 ఎంత, 19. నెక్స్ట్ 2 × 18 36. 36 + 1 37. సో 3 19 ఎంత, 57. 57 × 37. సింపుల్గా చూడండి, ఏమి ఇక్కడ 57 × 37 మల్టిప్లై చేద్దామా, 9 49 కదా. నెక్స్ట్ 7 8 7 56. ఇంకా 7 3 21, 5 7 35. 21 + 35 ఎంత, 21 + 35 ఎంత, 56. 56 + 4 ఎంత, 60. నెక్స్ట్ 5 3 ఎంత,
5 3 ఎంత మరి 15, 15 + 6 ఎంత 15 + 6 21, 2109. ఎక్స్ట్రా ఎంత ఉంది ఇక్కడ 5 అనేది మైనస్ చేయాలి. సో 2109లోంచి 5 పోతే ఎంత 2104 అంటే 2104. అంటే 3 నుండి 18 వరకు ఉన్న సహజ సంఖ్యల వర్గాల మొత్తం ఎంత? సహజ సంఖ్యల వర్గాల మొత్తం అంటే మీరు లోయర్ క్లాసెస్లో ఇంటర్మీడియట్ చదివింటారు మ్యాథమెటికల్ ఇండక్షన్ అని, ఆ ఫార్ములా అనమాట. 1² + 2² + 3² అండ్ సో ఆన్ n² n × n + 1 2n + 1 / 6. కానీ ఇక్కడ ఒకసారి చూడండి సింపుల్గా, ఇక్కడ మనకి ఇచ్చింది ఏమంటే సో 1² - 2 + 2² అనేది లేదు. సో 1² + 2² ఎంత 5. 5 అనేది ఫైనల్గా డిఫరెన్స్ చేస్తాం, అంతకుమించి ఇంకేం లేదు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ కూడా మంచి క్వశ్చనే, బాగా చూడండి ఒకసారి. 2 బస్ టికెట్స్ ఫ్రమ్ సిటీ P to Q, 3 బస్ టికెట్స్ ఫ్రమ్ సిటీ P to R కాస్ట్ వచ్చి 99. సింపుల్గా నెక్స్ట్, బట్ 3 tickets ఫ్రమ్ P to Q and 2 tickets ఫ్రమ్ P to R కాస్ట్ ఈజ్ 91. వాట్ ఆర్ ద రెస్పెక్టివ్ ఫేర్స్ ఫ్రమ్ ద సిటీ P to Q ఫ్రమ్ P to R? ఇది లీనియర్ ఈక్వేషన్స్ అనమాట. ఒక నగరం P నుండి Qకి 2 బస్సుల టికెట్లు మరియు నగరం P నుండి Rకి 3 బస్సుల టికెట్లు 99 అయితే, కనీసం P నుండి Q 3 టికెట్లు, నెక్స్ట్ నగరం P నుండి R 2 టికెట్లు 91. నగరం P నుండి Qకి నగరం P నుండి Rకి సంబంధించిన ఛార్జీలు ఎంత అంటున్నాడు. ఒక్కసారి చూడండి అప్ప. సింపుల్గా P to Qకి X అనుకుందాం, నెక్స్ట్ P to Rకి Y అనుకుందాం. సో 2 టికెట్స్ అన్నాడు, 2 బస్ టికెట్స్ అన్నారు, ఎక్కడికి P to Q. సో 2x. నెక్స్ట్ 3 బస్ టికెట్స్ P to R అంటే 3y ఈజ్ ఈక్వల్ టు ఎంత 99. ఇది ఫస్ట్ ఈక్వేషన్, సింపుల్. నెక్స్ట్ 3 బస్ టికెట్స్ ఫ్రమ్ P to Q అంటే 3x, 2 బస్ టికెట్స్ ఫ్రమ్ P to R 2y ఈజ్ ఈక్వల్ టు ఎంత 91. అయితే x వాల్యూ కనుక్కోవాలా, y వాల్యూ కనుక్కోవాలా, సింపుల్. సో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, రెండు ఈక్వల్ చేసుకుందామా. సో ఇక్కడ 3తో మల్టిప్లై చేద్దాం, ఇక్కడ 2తో మల్టిప్లై చేద్దాం, మొత్తం ఈక్వేషన్నే. సో సింపుల్గా 2 3 ఎంత 6x, 6x + 9y 99 3 అంటే ఎంత అవుతుంది 297 అవుతుంది. నెక్స్ట్ 6x + 4y ఈజ్ ఈక్వల్ టు 182. సో మైనస్ మైనస్ మైనస్, సింపుల్గా 6x - 6x క్యాన్సల్, 9లోంచి 4 పోతే ఎంత 5y ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఎంత వస్తుంది 5, నెక్స్ట్ 115 వస్తుంది 115. సో 5 1 జా 5 2 జా 3 జా. సో y వాల్యూ ఎంత వచ్చింది 23. అంటే y వాల్యూ 23 అంటే ఇక్కడ P to R వాల్యూ ఎంత వచ్చింది 23 వచ్చింది. ఆప్షన్స్లో చెకింగ్ చేస్తే ఓన్లీ ఆప్షన్ నెంబర్ C ఉంది. మీకు P to Q కూడా కనుక్కోవచ్చు సింపుల్గా. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడం, ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది, సింపుల్. ఓకే. P to Q వచ్చి 15, P to R వచ్చి 23. ఆప్షన్ నెంబర్ C చూడండి. ఇది కూడా కొద్దిగా ట్రిక్కీ క్వశ్చనే, ఇప్పుడుండే ట్రెండింగ్ క్వశ్చన్ అనమాట. ఇప్పుడు NTPC క్వశ్చన్ చూడమ్మా. ఇదే క్వశ్చన్ బాగా, ఇది RPFలో అడిగారు, NTPC స్టేజ్ 2లో అడిగారు, ఇదే క్వశ్చనే. ఇప్పుడు నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేట్ మెయిన్స్లో కూడా అడుగుతారు ఇదే క్వశ్చను. నెక్స్ట్ చూడండి గ్రూప్ డి కూడా అడుగుతారు ఈ క్వశ్చన్, ఖచ్చితంగా చూసుకొని వెళ్ళండి. నీట్గా చెప్తాను, ఒకసారి చూడండి. ఒకసారి చూడండి ఏమడిగినాడు. x ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు y ఈజ్ ఈక్వల్ టు 6 వెన్ x ఈజ్ ఈక్వల్ టు 4. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x అండ్ y వెన్ y ఈజ్ ఈక్వల్ టు 32 అయితే. అంటే x ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు, అంటే ఇన్వర్స్ అంటే విలోమానుపాతంలో ఉంటే అంటే x ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/y అని చెప్పినాడు. అయితే ఏం కనుక్కోమన్నాడు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x కనుక్కోమన్నాడు. ఇక్కడ సింపుల్ చూడండి, x ఈజ్ ఈక్వల్ టు k డివైడెడ్ బై y తీసుకుందామా. ఇప్పుడు k ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, క్రాస్ మల్టిప్లై చేస్తే xy అవుతుంది. k ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది xy అవుతుంది. సింపుల్గా చూడండి,
ఇప్పుడు కే అట్లే పెట్టేసుకుందాం. ఎక్స్ ఎంత ఉంది ఇక్కడ, ఎక్స్ వాల్యూ ఎంత ఉంది చూడండి 4, వై వాల్యూ ఎంత ఉంది 6. సో 4 ఇంటూ 6 ఎంత వచ్చింది, కే వాల్యూ 24. అదే వై వాల్యూ ఈక్వల్ టు 32 అయితే ఎక్స్ వాల్యూ ఎంత అంటున్నాడు. సింపుల్గా ఇందాక చెప్పాం కదా, ఇదే ఫార్మేషనే చూడండి, ఎక్స్ వాల్యూ తెలుసు అట్లే పెట్టేద్దాం. కే వాల్యూ తెలుసు 24, వై వాల్యూ తెలుసు ఎంత 32. సో 8 3 జా 8 4 జా ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మరి 3/4. చూడండి చూసేకి వచ్చినట్లే ఉంటుంది. మరీ చెప్తాను చూడండి సింపుల్గా, ఇంకొకసారి చెప్తాను చూడండి, నీట్గా వినండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఇది. ప్రతి ఎగ్జామ్లో మీరు ఎత్తకొచ్చిపోయి ఇప్పుడుండే ట్రెండింగ్ క్వశ్చన్ అనమాట. వాడే చెప్పినాడు కదా, విలోమానుపాతంలో ఉంటే ఏమి, ఎక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే విలోమానుపాతం, ఎక్స్ 1/y విలోమానుపాతమే. మ్యాక్సిమం అదే అనుకుంటున్నాను, నాకు తెలుగు కొద్దిగా చాలా రోజులు అయింది కదా. నేను ఏదైనా రాంగ్ చెప్తే మీరు కామెంట్ చేయండి. ఎక్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/y, ఇన్వర్స్ అంటే 1/y, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే, ఏదో ఒక కే అన్న తీసుకో, ఎనీ వేరియబుల్ మీ ఇష్టం అండి, కే డివైడెడ్ బై వై కదా. కే ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, క్రాస్ మల్టిప్లై చేస్తే ఎక్స్ వై. ఇప్పుడు మనకు అడిగింది ఏమి, కే వాల్యూ ఎంతో తెలియదు కదా, కే కనుక్కుందామా, ఎక్స్ వాల్యూ తెలుసు కదా, ఎక్స్ వాల్యూ 4, వై వాల్యూ ఎంత 6. సింపుల్గా ఇంకేం అడిగినాడు, మనకు కావాల్సింది ఎక్స్ వాల్యూ, ఇక్కడే ఉంది కదా ఎక్స్ వాల్యూ, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 6 డివైడెడ్ బై 32. సింపుల్గా 4 1 జా 4 8 జా, నెక్స్ట్ 2 3 జా, నెక్స్ట్ 2 4 జా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది ఫైనల్గా 3/4. ఆప్షన్ నెంబర్ 1 ఎన్టీపీసీ స్టేజ్ 2కి అడిగేది ఇది. మీకు ఎందుకు ఇక్కడ పెట్టానంటే మీకు యూజ్ అయ్యేది కాబట్టి చెప్తున్నాను అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్, వెళ్ళి చూసుకొని పోండి, ఖచ్చితంగా అడుగుతారు. ఇప్పుడు గ్రూప్ డి కూడా వస్తుంది ఖచ్చితంగా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 5 bells commons tooling together and toll at intervals of 3 6 12 15 18 seconds respectively. అయితే 9:58.45 hours విచ్ టైమ్ దే విల్ అగైన్ టోల్ టుగెదర్. అంటే 5 గంటలు కలిసి మోగడం ప్రారంభించి వరుసగా 3 6 12 15 అండ్ మరియు 18 సెకండ్ల వ్యవధితో మోగుతాయి. అయితే 9 58 45 గంటలు మోగాయి. అయితే మరి తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయి, తిరిగి ఎప్పుడు మోగుతాయి అంటే గంటలు అనమాట, బెల్స్ అనమాట. ఒకసారి చూడండి, ఏం లేదు ఎల్సిఎం తీసుకోవడమే. సో చూడండి ఒకసారి, 3 6 12 15 18 ఎల్సిఎం తీసుకుందాం డైరెక్ట్గా. సో 3 1 జా 2 జా 4 జా 5 జా 6 జా, నెక్స్ట్ 2 తీద్దాం, 2 1 అట్లే పోదు కాబట్టి నెక్స్ట్ 1, నెక్స్ట్ 2 5 కూడా పోదు కాబట్టి 3, ఇంకేమన్నా ఉందా. సో 3 2 ఎంత 6, 6 2 జా 12, 12 5 జా 60, 60 ప్లస్ 60 63 జా 180 సెకండ్స్ వచ్చాయి, 180 సెకండ్స్. ఇది బాగా చూడండి, ఫస్ట్ టైం ఎంత ఇచ్చినాడో కనుక్కుందాం. 9:58.45, 180 సెకండ్స్ అంటే 3 minutes రాసుకోవచ్చా. సో 3 minutes యాడ్ చేద్దామా. సో 3 minutes యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 10.0145 సెకండ్స్. ఇక్కడే వస్తుంది చూడండి, 10.0145 సెకండ్స్. సో ఆప్షన్ నెంబర్ బి చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఇది కూడా. నెక్స్ట్ క్వశ్చన్, ద మెజర్ ఆఫ్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ రెగ్యులర్ ఆక్టాగాన్. యాక్చువల్గా ఆక్టాగాన్కి ఎన్ని ఉంటాయి, కలర్ చేంజ్ చేద్దాం ఆగండి. సో ఆక్టాగాన్కి ఎన్ని సైడ్స్ ఉంటాయి, టోటల్ 8 సైడ్స్ ఉంటాయి. ఆక్టాగాన్ ఎన్ని సైడ్స్ ఉంటాయి, 8 సైడ్స్. ఏమంటున్నాడు, మెజర్ ఆఫ్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ రెగ్యులర్ ఆక్టాగాన్. యాక్చువల్గా ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఫార్ములా చూడండి, n-2 ఇంటూ 180 డివైడెడ్ బై n. సో n వాల్యూ ఎంత వచ్చింది 8, 8 - 2 డివైడెడ్ బై 180 డివైడెడ్ బై 8. సింపుల్గా 8 - 2 ఎంత 6, నెక్స్ట్ 180 డివైడెడ్ బై 8. సింపుల్గా చూడండి ఏమొస్తుందో. సో 2 3 జా 2 4 జా, నెక్స్ట్ 4 1 జా 4 4 జా 16,
నెక్స్ట్ 4 5 45 3 ఎంత 120 + 15 135. ఆప్షన్ నెంబర్ సి చూడండి, 135 ఆప్షన్ నెంబర్ సి. ఓకే, ఒక సాధారణ అష్టభుజి యొక్క ప్రతి అంతర్గత కోణం ఏం లేదా, ఆక్టాగన్ అంటే 8 సైడ్స్ ఉంటాయి, అవి ఇంటర్నల్ యాంగిల్స్ కనుక్కోమన్నాడు, అంతకుమించి ఇంకేం లేదు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఎ రెగ్యులర్ పాలిగాన్ ఈజ్ 40 degrees, దెన్ ద నంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ రెగ్యులర్ పాలిగాన్. ఒక సాధారణ బహుభుజి యొక్క బాహ్య కోణం 40 degrees అయితే అప్పుడు సాధారణ భుజాల సంఖ్య ఎంత అంటాడు. భుజాల సంఖ్య ఎంత అంటే నంబర్ ఆఫ్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 360 / n. నంబర్ ఆఫ్ సైడ్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఇది, డైరెక్ట్గా చెప్తాను చూడండి. 360 / n అంటే ఎంత ఇచ్చినాడు, n 40. సో 0 0 క్యాన్సిల్, 4 1 జా 4 9 జా, సో 9 సైడ్స్ ఉంటాయి. 9 సైడ్స్ ఏముంటుందో ఒక్కసారి నాకు కామెంట్ చేయండి మా. మీకు ఇదే వీడియో కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. నేను ఎన్టీపీసీకి చెప్పుంచాను అనమాట, వెళ్ళి ఒకసారి చూడండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఈ టాపిక్ మొత్తం వీడియో చేశాను, ఎంతో టైం లేదు, ఒక 10 minutes ఏమో చేశాను అంతే. ఒకసారి వెళ్ళి చూడండి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి మా. అసలైన ఇంపార్టెంట్ చూడండి, ఖచ్చితంగా అడుగుతారు. ఇప్పుడు నేను చెప్పే మొత్తం 25 క్వశ్చన్స్లో మీరు చూస్తున్నారంటే చెప్తున్నాను కదా, మీరు చూసిన వాళ్ళు ఫస్ట్ కామెంట్ చేయండి మా. సార్ నేను ఈ వీడియో ఫుల్గా చూశాను, పూర్తిగా చూశాను. సో రిలేషన్ బిట్వీన్ ఈ వీడియో చూస్తే, సో మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 × మీడియన్ మైనస్ 2 × మీన్. సింపుల్. మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 × మీడియన్ మైనస్ 2 × మీన్. ఇది తెలుగులో కూడా వస్తుంది, ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ఏం లేదు, ఈ -2 మీన్ అవుట్ సైడ్ ఏమవుతుంది, +2 మీన్ అవుతుంది. మీన్ ప్లస్ మోడ్ అవుతుంది కదా. ఇప్పుడు క్వశ్చన్ చూడండి ఒకసారి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ గివ్స్ ద కరెక్ట్ ఎంపిరికల్ రిలేషన్షిప్ బిట్వీన్ మీన్, మీడియన్, మోడ్ ఆఫ్ డేటా సెట్. సో డేటా పరిమితి యొక్క సగటు, మధ్యస్థం మరియు మోడ్ మధ్య సరైన అనుభవ సంబంధాన్ని ఈ క్రింది ఎంపికలో ఏది సూచిస్తుంది. ఇది లాస్ట్ టైం గ్రూప్ డీకి అడిగారనమాట. మీకు ప్రతి ప్రాబ్లంలో మీను, మోడు, నెక్స్ట్ మీడియన్, ఈ పాయింట్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ఫార్ములా కూడా ఇంపార్టెంట్, బాగా నోట్ చేసుకోండి అమ్మా. ఓకే, ఒకసారి చూడండి. 3 × మీడియన్, ఈ రిలేషన్ ఏదో చెప్పాలి. ఇప్పుడు మనం సింపుల్గా ఒకసారి చూద్దాం, రిలేషన్ రాసుకుందాం ఫస్ట్. సో 3 × మీడియన్ మైనస్ 2 × మీన్ ప్లస్ మోడ్. సో ఒకసారి చూస్తే 3 × మీడియన్ అలాగే ఉంచేద్దాం. సో ఈ 2 మీన్ ఏం రాసుకుందామంటే 2 మీన్ కూడా అలాగే ఉంచేద్దాం. ఇక్కడ ప్లస్ మీన్ మైనస్ మీన్ చేద్దాం. ప్లస్ మీన్ మైనస్ మీన్ చేస్తున్నా, ఇదే చూడండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ప్లస్ మీన్ మైనస్ మీన్ చేస్తున్నా, ప్లస్ మోడ్. సో ఇప్పుడు చూడండి, మనకి ఆప్షన్స్లో చూసుకుంటే ఒకసారి ప్లస్ ఉంది, ఒకసారి మైనస్ ఉంది. అంటే చూడండి, మీన్ మైనస్ మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 × మీన్ 3 × మీడియన్ మల్టిప్లై చేసి చెప్పిన. నెక్స్ట్ మీన్ మైనస్ మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 × మీన్ మైనస్ 3 × మీడియన్. నెక్స్ట్ మీన్ ప్లస్ మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 × మీన్ మైనస్ మీడియన్. నెక్స్ట్ మీన్ ప్లస్ మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 × మీన్ ప్లస్ 3 × మీడియన్. ఈ 4 ఆప్షన్లో ఏదో చెక్ చేద్దాం. ఇప్పుడు సింపుల్గా చూడండి, ఫస్ట్ మీన్ అవుట్ సైడ్ వేద్దామా. మీన్ అవుట్ సైడ్ వేస్తే ఏమవుతుంది, పాజిటివ్ మీన్ అవుతుంది. ఇక్కడ ఈ ఉండే పాయింట్ ఒకసారి మీకు కలర్ చేంజ్ చేస్తా. రైట్. సో ఈ పాజిటివ్ మీన్ అవుట్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది, నెగిటివ్ పాజిటివ్ అయిపోతుంది. మీన్ మైనస్ ఈ పాజిటివ్ మోడ్ అవుట్ సైడ్ పోతే ఏమవుతుంది, నెగిటివ్ మోడ్. మీన్ మైనస్ మోడ్ ఈజ్ ఈక్వల్ టు, ఒకసారి గమనించే, ఈ మీడియన్ ఇటు సైడ్ వేద్దామా. LHS RHS రూల్ తెలుసు కదా. 2 మీన్ ప్లస్ మీన్ ఎంత అవుతుంది, 3 మీన్ అవుతుంది. సో 3 మీన్ మైనస్ 3 మీడియన్. 3 మీన్ మైనస్ 3 మీడియన్. 3 మీన్ ఇస్ మైనస్ 3 మీడియన్. వీటిలో కామన్ తీస్తే 3 × మీన్ మైనస్ మీడియన్ అవుతుందా. ఆ ఆప్షన్ ఏముంది, ఇదే ఉంది చూడండి. మీన్ మైనస్ మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 × మీన్ మైనస్ 3 × మీడియన్. ఆప్షన్ నెంబర్ బి చూడండి, చాలా ఇంపార్టెంట్ అనమాట సార్. 3 × మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 2 × మీన్ ప్లస్ మోడ్.
3 మీడియన్స్ ఈజ్ ఈక్వల్ టు 2 మీన్ ప్లస్ మోడ్. సింపుల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఇక్కడ ఏమి ఇచ్చినాడు? మీన్ ఇచ్చినాడు. మీన్ ఎంత ఇచ్చినాడు? మీన్ ఫర్ గివెన్ డేటా ఇఫ్ ఏ మీన్ అండ్ మోడ్ 42 అండ్ 60 రెస్పెక్టివ్లీ ఫైండ్ ద మీడియన్ ఆఫ్ డేటా 3 ఎంపిరికల్ రిలేషన్. చూడండి, ఇలాంటి క్వశ్చన్సే పడేది మీకు ఎగ్జామినేషన్లో. ఎన్టీపీసీకి అడిగారు ఖచ్చితంగా, గ్రూప్ డి కూడా పడుతుంది. కింద ఇచ్చిన డేటాకు సగటు మరియు మోడ్ వరుసగా 42 అండ్ 60 అయితే డేటా అనుభవ సంబంధం యొక్క మధ్యగతాన్ని కనుక్కోండి. సో ఇందాకే చెప్పిన 3 ఇంటూ మీడియన్ 2 ఇంటూ మీన్ ప్లస్ మోడ్, అదే కదా, అదే కదా. ఒకసారి చూద్దాం మళ్ళా, అంతే కదా. సింపుల్. 3 మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 2 మీన్ ప్లస్ మోడ్. సో మనకి ఇచ్చింది మీన్ ఏమి ఇచ్చినాడు? ఏం కనుక్కోమన్నాడు? మీడియనే కనుక్కోమన్నాడు. సింపుల్గా చెప్తే, సో మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ మీన్ ఎంత ఇచ్చినాడు? 42. మోడ్ ఎంత ఇచ్చినాడు? 60 డివైడెడ్ బై 3. 3 1 జా 3 14 జా, నెక్స్ట్ 3 20 జా, మొత్తం చేయాలి మళ్ళా. 2 14 ఎంత? 28. 28 ప్లస్ 20 ఎంత? 48. సో ఆప్షన్ నంబర్ బి చూడండి. ఆప్షన్ నంబర్ ఎంత? బి అనమాట. అంత టోటల్గా 48. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి మా. నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్ చూడండి. ఇది ఆల్జీబ్రా క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్. ఏమన్నాడు? x² ప్లస్ y² అన్నాడు. x² ప్లస్ y² అంటే యాక్చువల్గా మన ఫార్ములా తెలుసు. a ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ a మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఆఫ్ a² ప్లస్ b². ఈడ కూడా ఆల్జీబ్రా చెప్పుంచాను, అది కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, వెళ్ళి చూడండి. ఫుల్ చెప్పించా, ఫార్ములాస్ కూడా చూపించా, ఒకసారి చూసుకోండి వెళ్ళి. ఎక్స్ ప్లస్లో ఏముంది? 2 ప్లస్ √5 హోల్ స్క్వేర్ ప్లస్, వేరే కలర్ మారుద్దామా? బ్లాక్ కలర్ ఇద్దాం. నెక్స్ట్ 2 మైనస్ √5 హోల్ స్క్వేర్. సో సేమ్ a ప్లస్ బి హోల్ స్క్వేర్, a మైనస్ బి హోల్ స్క్వేర్. సో ఏ ప్లేస్లో ఏముంది? 2 ఉంది. బి ప్లేస్లో ఏముంది? √5 ఉంది. సింపుల్. 2 ఆఫ్ a² అంటే 2². ఇదే ఫార్ములానే ఇక్కడ యూజ్ చేసిన ఫార్ములా. నెక్స్ట్ √5 √5². సో 2 ఇంటూ 2² ఎంత? 4. √5² అంటే 5. √5² అంటే ఎంత? 5. 4 ప్లస్ 5 ఎంత? 9. 9 2 ఎంత? 18. ఆప్షన్ నెంబర్ బి చూడండి. సార్ √5కి స్క్వేర్ ఎట్టబోతుంది అంటారా? సింపుల్. √5 హోల్ స్క్వేర్ అంటే రూట్ అంటే ఏమి? 5 పవర్ 1/2 హోల్ పవర్ 2. సో 2 2 క్యాన్సల్, మిగిలింది ఏమి? 5. నెక్స్ట్, ఫైండ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ హూజ్ డయామీటర్ ఇస్ ఆఫ్ బేస్ ఈస్ 14 మీటర్, ద హైట్ ఈస్ 24 మీటర్. ఒకసారి చూడండి, సింపుల్ డయాగ్రామ్ గీద్దాం ఒకసారి. ఇక్కడ హైట్ ఎంత ఇచ్చినాడు? 24 ఇచ్చినాడు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా డయామీటర్ ఇచ్చినాడు. సింపుల్గా సర్కిల్ చూద్దాం. ఇక్కడ చూడండి, సర్కిల్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమి? రేడియస్. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి మరీ రేడియస్. టోటల్ కలిపితే ఏమి? డయామీటర్ అవుతుంది. d ఈజ్ ఈక్వల్ టు 2r. d ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2r. మనకి ఇచ్చింది ఎంత? 14 ఇచ్చారా? d ఈజ్ ఈక్వల్ డయామీటర్ అంటే 14, 2r. సో 2 1 జా 2 7 జా, r ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 7 వచ్చింది. యాక్చువల్గా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 2πrh. సార్ ఒకసారి ఫార్ములా కూడా డిస్కషన్ చెయ్యండి సార్ అంటే చెప్తా, చూడండి ఒకసారి. ఫస్ట్ ఫార్ములా డిస్కస్ చేద్దాం. సిలిండర్ కథ చూద్దాం ఒకసారి. సింపుల్గా మీకు ఎగ్జామినేషన్లో మెన్సురేషన్ టాపిక్ లేని క్వశ్చన్ అయితే ఖచ్చితంగా అయితే ఉండదు మా. చెప్తున్నాను చూడండి, 2 or 3 క్వశ్చన్స్ వస్తాయి. చూడండి ఒకసారి. దిస్ ఈజ్ సిలిండర్. అక్కడ రేడియస్ ఉంది కదా,
ఇక్కడ హైట్, ఇక్కడ సర్కిల్ ఉంది కదా, అంటే వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు, యాక్చువల్గా సర్కిల్కి సిలిండర్కి ఒక రిలేషన్ ఉందండి సింపుల్గా. సో సర్కిల్ కదా, ఏరియా ఆఫ్ సర్కిల్ ఏమి πr². ఇక్కడ ఎక్స్ట్రా ఏముంది πr² ఇంటి హెచ్, సింపుల్. నెక్స్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా చూడండి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏం లేదు, సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్. యాక్చువల్గా సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఏమి 2πr, ఎక్స్ట్రా ఏముంది హెచ్ ఉంది, 2πrh. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా, సో 2πr ఇంటూ హెచ్ ప్లస్ ఆర్, 2πr ఇంటూ హెచ్ ప్లస్ ఆర్. ఇది ఎట్లా వచ్చింది సార్ అంటారా, 2πr² ఇంటూ హెచ్, సారీ 2πrh ప్లస్ 2πr². అంటే ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి ఇక్కడ, 2 సర్కిల్స్ ఉన్నాయి, అందుకే 2πr². నెక్స్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ 2 ఇంటూ ఏరియా ఆఫ్ సర్కిల్, సింపుల్. ఓకే, గుర్తుందనుకుంటా. చాలా చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా అయితే వస్తుంది. మనకు కనుక్కోండి ఏమన్నాడు ఇక్కడ, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కోమన్నాడు ఇక్కడ. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే 2 ఇంటూ 22/7, పై అంటే 22/7. ఆర్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, ఇందాక కనుక్కుంటే 7 వచ్చింది, కనుక్కున్నాం కదా. 7 ఇంటూ హెచ్ వాల్యూ ఎంత 24, 7 7 క్యాన్సిల్, 44 ఇంటూ 24, సింపుల్. 4 4 జా 16. నెక్స్ట్ 4 2 జా 8, 8 ప్లస్ 16 24, 24 ప్లస్ 1 25, పక్కన 2 పెడదాం. 4 2 జా 8, 8 ప్లస్ 2 10, 1056 ఆన్సర్, 1056 ఆన్సర్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు మొత్తం చెప్తున్నాను నేను నీట్గా. చూడండి, అట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఏ సర్టైన్ సమ్ ఆఫ్ మనీ అమౌంట్స్ టు 1250 in 2 years in and to 2000 in 5 years. Find the rate of interest per annum rounded off 2 places of decimals. Rounded off 2 places of decimals. సింపుల్ చూడండి, అమౌంట్ ఇచ్చాడు. అమౌంట్ అంటే ఏం మనకి, యాక్చువల్గా అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఎస్ఐ, అంతే కదా, ప్రిన్సిపల్ ప్లస్ ఎస్ఐ. ఇక్కడ చూడండి 2 yearsకి ఏమి ఇచ్చినాడు, 1250 is equal to principal plus 2 into SI. నెక్స్ట్ 2000 సెకండ్ దాంట్లో 5 years ప్రిన్సిపల్ ప్లస్ 5 into SI. డిఫరెన్స్ చేద్దామా, డిఫరెన్స్ 2000లో 1250 పోతే ఎంత 750. పీపీ క్యాన్సిల్ కదా, ప్రిన్సిపల్ క్యాన్సిల్ కదా, 5లోంచి 2 పోతే ఎంత 3 into SI. సో 1 year SI ఎంత మరి, సో 3 1 జా 3 250 జా, సో 3 250 జా. మనకు కావాల్సింది ఏమి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే సింపుల్గా 3 years తీసుకున్నాం, డైరెక్ట్గా చూస్తాను చూడండి. 750 వచ్చింది మనకి, దీంట్లో తీస్తే 750 అంటే ఇక్కడ 250 డివైడెడ్ బై 750 ఇంటూ 100. సో 0 0 క్యాన్సల్, 25 1 జా 25 3 జా, సో 3 1 జా 333.33%. ఆప్షన్ నెంబర్ బి చూడండి. మనకి రౌండెడ్ ఆఫ్ 2 డెసిమల్స్ అంటే ఖచ్చితంగా కనుక్కోవాలి. యాక్చువల్గా 100/3 అంటే ఎంత చూడండి, మీకు తెలిసిందే. 3 3 1 జా 3 3 జా, నెక్స్ట్ మళ్ళీ 3 1 జా 3 3 జా, అట్లే పోతూ ఉంటుంది కంటిన్యూషన్. 33.33%. ఈ క్వశ్చన్ కూడా కొద్దిగా ట్రిక్ క్వశ్చనే. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సమ్ ఆఫ్ మనీ ఇన్వెస్టెడ్ 10% ఇన్ ఇంట్రెస్ట్ పర్ యానం అమౌంట్స్ టు 10,164 in 2 years. ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువలీ. వాట్ వాజ్ ద సమ్ ఇన్వెస్టెడ్? 10% చక్రవడ్డీతో పెట్టుబడి పెట్టిన మొత్తం 2 సంవత్సరాల్లో 10,164 అవుతుంది. సంవత్సరానికి వడ్డీ చక్రవడ్డీగా కలిపితే పెట్టుబడి పెట్టిన మొత్తం ఎంత అంటున్నాడు, అంటే పి అడుగుతున్నాడు, ప్రిన్సిపల్ అమౌంట్. సింపుల్గా చూడండి, యాక్చువల్గా 10% అంటే ఎంత అండి, 10% అంటే 1/10 అంతేనా. సో ఇక్కడ 10 వేసుకోండి, ఇక్కడ 11 వేసుకోండి, అడిషన్ చేస్తున్నా. నెక్స్ట్ మళ్ళీ 2 years కదా, సో 10 11. యాక్చువల్గా ఇది 10 10 ఎంత 100, 11 11 ఎంత 121. సో ఈ పార్ట్ అంతా ఏమవుతుందంటే మనకి చూడండి, దిస్ ఈజ్ ప్రిన్సిపల్ అమౌంట్, 121 అనేది అమౌంట్, వీటి మధ్య డిఫరెన్స్ అనేది 21 సిఐ. ఓకే, మనకి ఇచ్చిందేమో అమౌంట్స్ ఇచ్చినాడు. సో 121 parts ఈజ్ ఈక్వల్ టు 10,164 అయితే 1 part ఈజ్ ఈక్వల్ టు ఎంత, 10,164 డివైడెడ్ బై 121.
హా, చూడండి ఒకసారి ఏమిడితో పోతో చెక్ చేద్దాం. 11th చెక్ చేద్దామా? పోతుంది 11th. సింపుల్గా చూడండి. 11 11 జా 11 9 జా 99, 11 9 జా 99 కదా, 26 వచ్చింది. 11 2 జా 22, 11 4 జా 24. నెక్స్ట్ సింపుల్. 11 1 జా 11 8 జా 88 కదా. నెక్స్ట్ 44 అంటే 84 వచ్చింది. 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 84. మనకు కావాల్సింది ఏమి? ప్రిన్సిపల్. 84 ఇంటూ 100 ఎంత మరి? 8400. సింపుల్. 8400. ఇదే క్వశ్చన్కి మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటే 21 ఇంటూ 84 చేయడమే. సింపుల్. 21 ఇంటూ 84 చేయడమే. ఓకే, ఇది న్యూ ప్రాసెస్ అనమాట. ఎంత టోటల్గా? 84,000. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ 16th క్వశ్చన్. ఇది కూడా ట్రిక్కీ క్వశ్చన్. ఒకసారి చూడండి. 1 కాస్ట్ ఆఫ్ 10 chairs ఈజ్ ఈక్వల్ టు దట్ ఆఫ్ 4 tables. దట్ ఆఫ్ 4 tables అంటే 1 కాస్ట్ ఆఫ్ 10 chairs, 10 chairs ఈజ్ ఈక్వల్ టు ఎంత? 4 tables. నెక్స్ట్ 1 కాస్ట్ ఆఫ్ చైర్సే కావాలా అంటే 4 డివైడెడ్ బై 10 tables వస్తుందా? నెక్స్ట్ మనకి ఇచ్చిన కండిషన్ ఏమి? కాస్ట్ ఆఫ్ 15 chairs ప్లస్ 2 tables ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2000 ఇచ్చినాడు. సో 15 ఇంటూ 4/10 tables కదా కావాల్సింది మనకి. మొత్తం టేబుల్స్లో కన్వర్షన్ చేద్దాం. ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా చైర్స్ ప్లేస్లో. ఇంటూ 2t ఈజ్ ఈక్వల్ టు 2000. నెక్స్ట్ 5 3s 5 2s 2 1s 2 2s. నెక్స్ట్ 60 ప్లస్ 2t ఎంత? 80t. 80t ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2000. నెక్స్ట్ 8 1s 8 2s 8 1s 8 2s. సింపుల్. 16. నెక్స్ట్ 8 5s. టోటల్ చూస్తే 1 కాస్ట్ ఆఫ్ చైర్ 1 కాస్ట్ ఆఫ్ టేబుల్ ఎంత? 250 రూపీస్. కామెంట్లో మీరు ఏం చేస్తారంటే 1 కాస్ట్ ఆఫ్ చైర్ చెప్పండి. 1 కాస్ట్ ఆఫ్ చైర్ అనేది కామెంట్ చేయండి మీరు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ కూడా కొద్దిగా ట్రిక్కీ క్వశ్చన్. ఒకసారి డైరెక్ట్ క్వశ్చనే ఒకసారి చూద్దాం. ఏమన్నాడు? ఇఫ్ a ప్లస్ b ఇస్ టు b ప్లస్ c ఇస్ టు c ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు 6 ఇస్ టు 7 ఇస్ టు 8 అండ్ ఆల్సో a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 18. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ c? యాక్చువల్గా అన్ని అడిషన్ చేస్తే ఏమవుతాం? 2 టైమ్స్ ఉంది కదా. సో 2 ఆఫ్ a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ 7 13, 13 ప్లస్ 8 21. a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 21/2. సో a ప్లస్ b వాల్యూ ఎంత? a ప్లస్ b వాల్యూ 6 ఇచ్చాడు. 6 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 21/2. ఇలా అంటే ఇట్లా చేద్దాం. ఒక నిమిషం. నెక్స్ట్ ఏమి ఇచ్చినాడు మనకి? a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 14. a ప్లస్ b వాల్యూ ఎంత? 6. 6 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 14. c ఈజ్ ఈక్వల్ టు 14 మైనస్ 6 ఎంత అవుతుంది? c ఈజ్ ఈక్వల్ టు 8 వచ్చింది. c ఈజ్ ఈక్వల్ టు 8. సో ఆప్షన్ నెంబర్ ఏ చూడండి. ఇది ఏమైనా మిస్టేక్ అయితే నేను తర్వాత చూసి చెప్తాను మీకు. ఓకే, మ్యాక్సిమం 8 ఆన్సరు. ఓకే, చూద్దాం. నెక్స్ట్ చూడండి. ఇఫ్ పెరిమీటర్ ఆఫ్ సెమీ సర్కులర్ రీజన్ ఈజ్ 144 centimeter దెన్ ద ఏరియా ఈజ్ సెమీ. బాగా క్వశ్చన్ బాగా వినండి. పెరిమీటర్ ఆఫ్ సెమీ సర్కులర్ రీజన్. సెమీ సర్కులర్ యాక్చువల్గా సర్కులర్. ఒక్క నిమిషం.
ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమి 6, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమి 6, r+r ఎంత 2r, అంటే d ఈజ్ ఈక్వల్ టు 2r కదా. పెరిమీటర్ ఆఫ్ సెమీ సర్క్యులర్ రీజన్ అంటే 2πr + d అనమాట. 2πr ప్లస్ d అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒకసారి చూడండి, πr+d, πr + 2r, d ప్లస్లో 2r సబ్స్టిట్యూట్ చేసిన. సో r కామన్ తీస్తే π+2నా. r వాల్యూ ఎంత ఇచ్చినాడు ఇక్కడ, అదే ఇచ్చినాడు, 144 ఇచ్చినాడు. మనం r వాల్యూనే కనుక్కోవాలి. ఒకసారి చూడండి, 144 r 22/7 + 2, 144 అంటే అర్ధ వృత్తాకార ప్రాంతం చుట్టుకొలత ఇచ్చినాడు. r × 36/7 అనమాట. సో 7 2 జా 14, 14 + 22 అంటే 36, 36 4 జా 36 ఎంత మరి 4, 36 4 జా 144. సో 7 4 జా అంటే 28. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏరియా కనుక్కోవాలి. ఏరియా కనుక్కోవాలంటే ఒకసారి చూడండి, యాక్చువల్ ఫార్ములా ఏమి, ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్, πr² / 2 అనమాట. యాక్చువల్గా ఏరియా ఆఫ్ సర్కిల్ అయితే πr², ఇక్కడైతే సెమీ కదా. సో πr², 22/7, r వాల్యూ ఎంత 28 × 28 / 2 అనమాట. సో 2 1 జా 2, 7 1 జా 7 4 జా, నెక్స్ట్ 2 1 జా 2 2 జా. సో 44 × 28, 44 × 28 ఎంత అవుతుంది సింపుల్గా, 28 4 జా 80, 80 + 32, 80 + 32 అంటే 1120. నెక్స్ట్ 112, యాక్చువల్గా 1120 + 112 ఎంత 132, 1232, ఆన్సర్ 1232. ఆప్షన్ నెంబర్ బి చూడండి. ఇంకోసారి చెప్తాను చూడండి నీట్గా. ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ సెమీ సర్క్యులర్ రీజన్ ఈజ్ 144 ఇచ్చినాడు. పెరిమీటర్ ఏమి πr + d, πr, d అంటే ఏమి డయామీటర్ ఏం రాసుకోవచ్చు 2r రాసుకోవచ్చు. r π+2 = ఎంత 144. ఓకే, ఇది క్వశ్చన్ అనమాట. సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది మనకి 1232 వస్తుంది. నీట్గా చూడండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. వీడియో లెంత్ పెరుగుతుంది అయినా నో ప్రాబ్లం, ఒక్కసారి చూడండి. సో P + Q in the field 9 days, Q + R reap in 12 days, P and R 18 days. Find how many days will they take to reap the field if all 3 works together. చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. P మరియు Q ఒక పొలాన్ని 9 రోజుల్లో కోయగలరు. Q మరియు R 12 రోజుల్లో కోయగలరు. P మరియు R 18 రోజుల్లో కోయగలరు. ముగ్గురు కలిసి పనిచేస్తే వారు పొలాన్ని కోయడానికి ఎన్ని రోజులు పడుతుందో కనుక్కోండి. సో సింపుల్గా చూడండి, ఎఫిషియన్సీ మెథడ్లోకి వెళ్దాం. యాక్చువల్గా సో P + Q ఎంత ఇచ్చినాడు 9, నెక్స్ట్ Q + R ఎంత ఇచ్చినాడు 12, నెక్స్ట్ P + R ఎంత ఇచ్చినాడు 18. సో 9 రఫ్గా చేస్తాను, 9 12 18కి ఎల్సిఎం ఏమవుతుంది చూద్దాం. సో 3 3 జా, నెక్స్ట్ 3 4 జా 6 జా, నెక్స్ట్ 3 ఇంకొకసారి 1 జా 4 పోదు కాబట్టి అట్లే పెడదాం. నెక్స్ట్ 3 ఏమపోతుందా 27 4 జా 27 4 జా, సారీ ఇక్కడ 2. సో 8 2 9 8 జా 72 కదా 72. సో ఇక్కడ 8, ఇక్కడ 6, ఇక్కడ 4. సింపుల్. ఏమడిగినాడు టోటల్ P + Q + R అడిగినాడు, ముగ్గురు కలిస్తే. ఇక్కడ టోటల్ వర్క్ కదా, టోటల్ వర్క్ / టోటల్ ఎఫిషియన్సీ. ఇవి 3 యాడ్ చేద్దామా. ఎన్ని టైమ్స్ ఉంది, ఇక్కడ P ఉంది, ఇక్కడ P ఉంది, నెక్స్ట్ ఇక్కడ P Q Q R R అంటే 2 టైమ్స్ వస్తుంది.
2 టైమ్స్ వస్తుంది ఇక్కడ. 2 టైమ్స్ అంటే ఒకసారి చూడండి ఎఫిషియన్సీలు అనమాట ఇవన్నీ. టోటల్ వర్క్ అంతా 72, టోటల్ ఎఫిషియన్సీ ఎంత 18. 18 డివైడెడ్ బై 2 చేయాల. ఎందుకు సార్ 18 డివైడెడ్ బై 2 చేయాలంటే 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 18 డివైడెడ్ బై 2 చేయాలమ్మా. సో 2 1 జా 2 9 జా 9 1 జా 9 8 జా ఆప్షన్ నంబర్ సి అనమాట. నేను ఏదైనా ఇంకో క్వశ్చన్స్ కామెంట్ చేయమంటే మీరు క్లాసులు చేసే వాళ్ళకి పి ఎన్ని రోజుల్లో చేస్తాడు, క్యూ ఎన్ని రోజుల్లో చేస్తాడు, ఆర్ ఎన్ని రోజుల్లో చేస్తాడు, అంటే పొలం ఎన్ని రోజుల్లోకి వస్తాడు అనే కామెంట్ చేయండి. మీరు క్లియర్ కట్గా అర్థమైతే కామెంట్ చేయండి. ఓకే సార్ మాకు పి ఎట్లా తెలియదు చెప్పండి అంటారా? ఏముందండి సింపుల్గా ఒకసారి చూడండి. నేను ఒక పి చెప్తాను చూడండి. పోనీ ఒకసారి టోటల్ అంతా పి ప్లస్ పి టోటల్ వర్క్ ఎంత వచ్చింది? ముగ్గురు కలిసి వచ్చిన వర్క్ ఎంత? పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్ ఎంత? 8. ఓకే 8 కదా టోటల్ వర్క్ వచ్చింది ఇది. అంటే ఇక్కడ చూస్తే పి ప్లస్ క్యూ క్యూ ప్లస్ ఆర్ రివర్స్ మైనస్లు చేస్తే వస్తున్నాయి. మైనస్ చేసి 1/2 చేస్తే వచ్చేస్తుంది. సింపుల్. ఓకే ట్రై చేయండి, చేసి నాకు కామెంట్ చేయండి. రాకపోతే నెక్స్ట్ ప్రాబ్లం కూడా కంటిన్యూ చేయండి సార్ అని చెప్పండి, అప్పుడు చూద్దాం. ఇది కూడా చూడండి. లాస్ట్ టైం 22 డైరెక్ట్ ఫార్ములానే అడిగినాడు మనవాడు. ఫార్ములానే అడిగేసినాడు అనమాట. ఒకసారి చూడండి. ఇఫ్ పైప్ ఏ కెన్ ఫిల్ ఇన్ సిస్టమ్ పైప్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, నెక్స్ట్ పైప్ బి వై, నెక్స్ట్ పైప్ సి జెడ్ అయితే 3, దెన్ పైప్ కంప్లీట్లీ ఫిల్ ఇన్ ద సిస్టమ్. ఎల్సిఎం ఏమవుతుంది? ఎక్స్ వై జెడ్ అవుతుంది. రిమైనింగ్ ఏముంది? ఇక్కడ ఎక్స్ ఉంటే వై జెడ్ వస్తుంది, వై ఉంటే ఎక్స్ జెడ్ వస్తుంది, నెక్స్ట్ జెడ్ ఉంటే ఎక్స్ వై వస్తుంది. ఎఫిషియన్ అంటే టోటల్ కావాలి కదా, టోటల్ ఫిల్ ద వర్క్ కావాలా. ఫిల్ ఓపెన్ అంటున్నాడు. ఓపెన్ అంటే టోటల్ ఏమి? ఎక్స్ వై జెడ్ డివైడెడ్ బై ఎక్స్ జెడ్ ప్లస్ వై జెడ్ ప్లస్ ఎక్స్ వై. ఆప్షన్ ఏదైనా ఉందా? సో ఆప్షన్ నెంబర్ బి చూడండి. డైరెక్ట్గా ఫార్ములాని అడిగిన 2022లో ఇలాంటి క్వశ్చన్స్ పడుతున్నాయి ఎగ్జామినేషన్లో, ఒకసారి చూసుకోండి. ఓకే నెక్స్ట్ 21 క్వశ్చన్. సో 21 క్వశ్చన్ చూడండి. లాస్ట్ టైంలో వీడియో కూడా చేసాం మనం, నీట్గా చూడండి. ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 11 అన్నాడు. సో మల్టిపుల్స్ ఆఫ్ 11 అంటే ఫస్ట్ 11 తీసుకో, తర్వాత 22, 33 అండ్ సో ఆన్. 11 ఇంటూ 12 అంటే ఎంత వచ్చింది? 132. ఇప్పుడు చూడండి. సో సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ కావాలి. ఇప్పుడు మనం 11 నుంచి 132 వరకు అడిషన్ చేసుకుంటూ పోలేం కదా. సో లాస్ట్ టైం వీడియో చూస్తుంటే ఎన్ డివైడెడ్ బై 2 డివైడెడ్ బై ఏ ప్లస్ ఎల్. ఎల్ అంటే టిఎన్. ఇక్కడ దిస్ ఈజ్ లాస్ట్ టర్మ్. ఫార్ములా చెప్పంటారా? సో ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ డివైడెడ్ బై 2 2a ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఇది సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్. ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే. ఆర్ ఇంకో ఫార్ములా చూడండి. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ డివైడెడ్ బై 2 ఏ ప్లస్ ఎల్. ఎల్ఆర్ టిఎన్. సో ఈ ఫార్ములా ఇది కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లోనే ఉన్నట్టు. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే కామన్ డిఫరెన్స్ ఏముండదు. 22 నుంచి 11 పోతే ఎంత? 11. నెక్స్ట్ 33 నుంచి 22 పోతే ఎంత? 11. సింపుల్. ఓకే ఎన్ వాల్యూ ఎంత ఇక్కడ? ఎన్ వాల్యూ చెప్పండి. 12 మల్టిపుల్స్ అన్నాడు కదా. 12 డివైడెడ్ బై 2. ఏ వాల్యూ ఎంత? 11. ఎల్ వాల్యూ లాస్ట్ టర్మ్ 132. సో 12 డివైడెడ్ బై 2 అంటే 6. 11 ప్లస్ 32 అంటే 140. ఎంత? 143. సింపుల్. 6 ఇంటూ 143. 6 ఇంటూ 143. ఎన్ని మల్టిపుల్స్ కావాలన్నా యావరేజ్ కావాలి కదా. యావరేజ్ కావాలంటే ఎన్ని నెంబర్స్ అన్నాడు? సో 12 గుణిజాలు అన్నాడు. 12 అన్నాడు. 12 గుణిజాలు అంటే డివైడెడ్ బై 12 టర్మ్స్ ఉన్నట్లే కదా. 6 1 జా 6 2 జా, నెక్స్ట్ 7 జా 71.5. ఆప్షన్ నెంబర్ సి చూడండి. ఆప్షన్ నెంబర్ సి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది కూడా చూసే చిన్నగా ఉంది. నెక్స్ట్ ఏ 725 మీటర్ లాంగ్ ట్రైన్ పాసెస్ త్రూ ద 235 మీటర్ లాంగ్ టనల్ ఇన్ 48 సెకండ్. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. సింపుల్ అండి. మీకు 725 మీటర్ల పొడవున్న రైలు 235 మీటర్ల పొడవున్న సొరంగం గుండా 48 సెకండ్స్లో ప్రయాణిస్తుంది. అయితే రైలు వేగాన్ని కనుక్కోండి. దిస్ ఈజ్ సొరంగం. ఇక్కడ నుంచి ఒక రైలు పోయింది.
అయితే ట్రైన్ యొక్క స్పీడ్ కనుక్కోమన్నాడు. అదే క్వశ్చన్. సింపుల్గా చూడండి, టోటల్ లెంత్ యాడ్ చేయడమే. డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్ ఇంటూ 18 డివైడెడ్ బై 5 ఈజ్ ఈక్వల్ టు సెకండ్. ఈ ఫార్ములా ఏదైనా వాడండి, ఆన్సర్ వచ్చేస్తుంది. డిస్టెన్స్ అంటే 2, ఇక్కడ ఆ టనల్ లెంత్ ప్లస్ ట్రైన్ లెంత్ ఎంత, 725 ప్లస్ 235 డివైడెడ్ బై స్పీడ్ తెలియదు, అట్లే పెట్టేద్దాం, 18 డివైడెడ్ బై 5. సెకండ్స్ ఎంత, 48. సో 725 ప్లస్ 235 చూడండి, 700 ప్లస్ 200 900, 35 ప్లస్ 25 40 60, 960 డివైడెడ్ బై ఎస్ ఇంటూ 18 డివైడెడ్ బై 5 ఈజ్ ఈక్వల్ టు 48. 48 1 జా, 48 20 జా, సో 5 1 జా, 5 4 జా, 418 ఎంత, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 72 km/h. ఆప్షన్ నెంబర్ బి చూడండి. స్పీడ్ ఎంత, ట్రైన్ స్పీడ్ 72. ఇది కూడా గ్రూప్ డి అడిగింది లాస్ట్ టైం, ఒకసారి చూడండి. సింప్లిఫికేషన్, జస్ట్ సింప్లిఫికేషన్ మాత్రమే. ఒకసారి చూడండి. సో 2 ప్లస్, మళ్ళీ క్వశ్చన్ రాయడం ఎందుకంటారా, డైరెక్ట్ చేద్దాం. సో 2 3 ఎంత, 6, 6 ప్లస్ 1 ఎంత, 7. రివర్స్ రాసుకుంటే ఇక్కడే రివర్స్ రాసుకుంటే ఎంత అవుతుంది, 6 7 7/3 అంటే 3/7. అంటే 2 ప్లస్ 2 డివైడెడ్ బై 2 ప్లస్ 2 ఇంటూ 7 డివైడెడ్ బై 3 డివైడెడ్ బై 7 అవుతుంది. రివర్స్ రాసుకుంటున్నాను చూడండి, డివిజన్ చేసేస్తున్నా. నెక్స్ట్, సో 2 ప్లస్ 2 డివైడెడ్ బై, సో 2 3 జా 6, క్రాస్ మల్టిప్లై చేద్దామా, ఇందాక చెప్పిన 14 ప్లస్ 6 ఎంత, 20/7. మళ్ళీ సో 2 ప్లస్ 2 డివైడెడ్ బై అంటే 7 డివైడెడ్ బై 20, సో 2 1 జా, 2 10 జా. నెక్స్ట్ 2 10 జా ఎంత అవుతుంది, సో 2 ప్లస్ 2 10 జా, క్రాస్ మల్టిప్లై చేద్దాం, 20 ప్లస్ 7 27 డివైడెడ్ 10. సో ఫైనల్ గేమ్ 2 మిగిలింది. 2 10 జా 20 ప్లస్ 27 47 డివైడెడ్ బై 10. చూసేకి చాలా చిన్నగా ఉంది. ఆప్షన్ నెంబర్ సి చూడండి. మళ్ళీ చెప్పమంటారా, సింపుల్గా చెప్తా చూడండి. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు, నీట్గా వేస్తా స్టెప్స్ చూడండి. ఏమిచ్చాడు ఇక్కడ, సో 2 ప్లస్ బ్రాకెట్ ఆఫ్ 2 ప్లస్ బ్రాకెట్ ఆఫ్ 2 డివైడెడ్ బై ఫ్లవర్ బ్రాకెట్ ఆఫ్ 2 ప్లస్ 2 అట్లే పెట్టేసి ఇప్పుడు సింప్లిఫై చేసిన 2 3 ఎంత, 6 ప్లస్ 1 ఎంత, 7 డివైడెడ్ బై 3. అంటే ఇక్కడ డివిజన్ ఉంది, రివర్స్ రాసుకుంటే ఏమవుతుంది, 3 అంటే 3 డివైడెడ్ బై 7 వస్తుంది. ఫ్లవర్ బ్రాకెట్ అయిపోయిందా. నెక్స్ట్ అట్లే చూడండి, 2 ప్లస్ 2 డివైడెడ్ బై, ఇప్పుడు ఫ్లవర్ బ్రాకెట్స్ సింప్లిఫై చేద్దాం, 6 7 2 ఎంత, 14 ప్లస్ 6 ఎంత, 20 డివైడెడ్ బై 7 అయిపోయిందా. ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ అయింది. 2 ప్లస్ దీని రివర్స్ 2 ఇంటూ 7/20, సో 2 1 జా 2 10 జా అయిపోయిందా. 2 1 జా 2 10 జా, ఇంకా డైరెక్ట్గా ఇక్కడ రాయొచ్చు. 2 ప్లస్ 2 ఎంత, 4 ప్లస్ 7/10 ఎంత అవుతుంది, 4 10 జా 40 ప్లస్ 7 47 డివైడెడ్ బై 10. అట్లా కూడా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా చూడండి. డైరెక్ట్గా పవర్స్ అనమాట. ఏ పవర్ 10 a పవర్ -5 ఇంటూ b పవర్ -7 b స్క్వేర్ ఇంటూ c పవర్ -4 c పవర్ 5. ఏంలో పైకి తీసుకెళ్ళామే. ఏ పవర్ -5 పైకి పోతే ఏమవుతుంది, +5. ఏ పవర్ 10 +5 అవుతుంది. డైరెక్ట్గా రాస్తున్నా. -7 ప్లస్ -2, ఇక్కడ ప్లస్ ఉంటే పైకి వెళ్తే ఏమవుతుంది, -2 అవుతుంది. సార్ ఎట్లా సార్ అంటారా, చూడండి. ఏ పవర్ m డివైడెడ్ బై ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m - n. మీకు ఈ టాపిక్స్ అన్నీ కావాలంటే కామెంట్ చేయండి. మా వీడియోలు చూసేవాడు కామెంట్ చేస్తే నేను చేసేకి రెడీ అనమాట.
నా టైంలో పైకి వెళ్తే ఏమవుతుంది, ఏ పవర్ 10+5 అవుతుంది. మైనస్ ఉంటే ప్లస్, ప్లస్ ఉంటే మైనస్, సింపుల్. బి పవర్ -7 -2 ఇంటూ సి పవర్ -4 -5, ఏ పవర్ 15, బి పవర్ -9, సి పవర్ -9. ఆప్షన్ నెంబర్ ఏమున్నాయి చూడండి, ఏ అనేది పాజిటివ్, సో ఆప్షన్ నెంబర్ ఏ చూడండి. ఓకే, ఫైనల్ క్వశ్చన్ వచ్చేసినాం. If HCF of 408 and 1032 is expressed as 516 m minus 252 into 4, find the value of m. సో ఒకసారి చూడండి, 408 1032కి HCF కనుక్కోవాలి. చూద్దాం. 204 102 నెక్స్ట్ 251 నెక్స్ట్ ఇంకేమైనా పోతుందే చూద్దాం. 317 సింపుల్. నెక్స్ట్ ఇది కూడా చూడండి, 25 16 నెక్స్ట్ 225 8 258 నెక్స్ట్ 211 122 24 కదా, 24 అంటే 12 129 3 4 3 ఒకసారి చూడండి. సో 408 నెక్స్ట్ 1032కి, సో 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 17, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 43. సో ఇక్కడ కామన్ మల్టిపుల్స్ కావాలి మనకి, ఫస్ట్లో సెకండ్లో. సో 2 కామన్ ఉంది, నెక్స్ట్ 3 కామన్ ఉంది, నెక్స్ట్ ఇంకొక 2 కామన్ ఉంది, అంతే కదా. సో 8 3 ఎంత 24, 8 3 24, 2 2 4. HCF ఏమొస్తుంది, కామన్ మల్టిపులే కదా. ఒకసారి చూడండి, HCF ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3, ఇవే కామన్సే కదా. ఇక్కడ కామన్ ఇంతవరకు ఉంటే అదే అనమాట. సో 2 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 8 8 3 ఎంత 24 HCF. ఇక్కడ HCF ఎంత వచ్చింది 24 ఈజ్ ఈక్వల్ టు 516 m. 252 ఇంటూ 4 ఎంత అవుతుంది చూడండి, 250 ఇంటూ అంటే 100 1008. 252 ఇంటూ 4 అంటే 1008, 250 4 అయితే 1000, అంతే కదా, 1008. సింపుల్, అవుట్ సైడ్ పంపించేద్దామా. సో 24 ప్లస్ 1008 516 m ఈజ్ ఈక్వల్ టు 516 m ప్లేస్లో ఏమొస్తుందో చూద్దాం. సో 1012నా, సో ఇక్కడ చూడండి 24 అంటే 1032 వస్తుంది, 1032. 24 యాడ్ చేస్తే 108కి, అంటే 1008కి 24 యాడ్ చేస్తే 1032. అంటే ఎం ప్లస్లో ఏముంది, ఇక్కడ 2 ఉంది. ఆప్షన్ నెంబర్ డి చూడండి. ట్రిక్కీ క్వశ్చన్ ఇది కూడా. ఓకే, ఒక 1 మినిట్ ఆగండి. వీడియో నచ్చితే ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్స్ చేయండి, బ్యాడ్ కాదు గుడ్గా. అదేవిధంగా హైప్ ఉంటే హైప్ కూడా బటన్ ఇవ్వనమ్మా, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ పీడిఎఫ్ కావాలంటే కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తా, వెళ్ళి జాయిన్ అవ్వండి. ఓకే, ఇంకా మరికొన్ని వీడియోస్ కావాలంటే అట్లీస్ట్ ఒక 25 కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియో చేస్తా. చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. నేను అదేవిధంగా ఒక 1 వీక్ తీసుకున్నా మీకోసం, సెర్చ్ చేసి నీట్గా ఈ 25 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసిన. ఖచ్చితంగా మీకు ఈ వీడియోలో 5 క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి.